Sentinel అనే మూవీ ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్ ఇంకా యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది. దీనికి IMDb 7/10 ఇచ్చింది. రూటెన్ టమాటోస్ 93% ఇచ్చింది. మూవీ స్టోరీ వచ్చేసి ఒక పెద్ద కంపెనీలో వర్క్ చేసే ఉమెన్ కి ప్రమోషన్ తన బాస్ ఇవ్వడు. వాళ్ళిద్దరు కలిసి బ్యాంకాక్ వెళ్తారు. అక్కడ ప్లేన్ క్రాష్ అయ్యి ఒక ఐస్లాండ్ లో చిక్కుంటారు. తర్వాత ఏమైందనే మూవీ స్టోరీ. అసలు మూవీ మెయిన్ కథకి రీచ్ అయిన తర్వాత అసలు మూవీ ఎప్పుడైతే సర్వైవల్ మోడ్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇంటెన్స్ హారర్ ని మెయింటైన్ చేశారు. శామ్ రేమి తన సినిమాటోగ్రఫీ మూవీలో చాలా బాగా చూపించాడు. ఇది ఒక సర్వైవల్ హారర్ థ్రిల్లర్. ఈ మూవీ కంటెంట్ 70% ఇవ్వచ్చు. పర్సన్ మూవీ ప్రెసెంట్ డిజ్నీ ప్లస్ లో స్ట్రీమ్ అవుతుంది. దీనికి IMDb 7.5/10 ఇచ్చింది. ఈ మూవీ ఎలా ఉందంటే వన్ టైం వాచబుల్. ఇది ఖచ్చితంగా చిన్న పిల్లలకు నచ్చుతుంది. ఇందులో చూపించిన యానిమేషన్ చాలా బాగా మెయింటైన్ చేశారు. మూవీ స్టోరీ వచ్చేసి మెబుల్ అనే ఒక అమ్మాయి ఫారెస్ట్ ని కాపాడాలనుకుంటుంది. అక్కడున్న కార్పొరేట్ కంపెనీ ఆ ఫారెస్ట్ ని అక్కడ నుంచి తీసేయాలనుకుంటుంది. అందుకోసం తను ఒక ఎక్స్పెరిమెంట్ వల్ల ఒక అనిమల్ లోకి తన బ్రెయిన్ తర్వాత ఏమైంది అనేది మూవీ స్టోరీ. మూవీ మాత్రం ఒక అడ్వెంచర్ టైప్ మూవీ. చిన్నపిల్లలకి మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. దీనికి 100కి 65 ఇవ్వచ్చు. ప్రాజెక్ట్ హెయిల్ మేరీ అనే మూవీ ప్రెసెంట్ తెలుగు ఆడియోతో థియేటర్స్ లో అవైలబుల్ ఉంది. దీనికి IMDb 8.4/10 ఇచ్చింది. మూవీ ఎలా ఉంది, చాలా బాగుంది. ఈ మూవీ ఒక సైంటిఫిక్ అడ్వెంచర్ థ్రిల్లర్. మూవీ స్టోరీ వచ్చేసి సన్లైట్ ని తినే బతికే ఒక ఆర్గనిజమ్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, అసలు వాటిని ఎదుర్కొన్నారా లేదా అనే మూవీ స్టోరీ. మూవీ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టదు. ఇందులో హీరోకి ఒక రోబోట్ వచ్చే సీన్స్ ఇంకా ఆ విజువల్స్ చాలా బాగున్నాయి. మూవీ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టదు. దీనికి 100కి 75 ఇవ్వచ్చు. రెడీ ఆర్ నాట్ హియర్ ఐఎమ్ అనే మూవీ ప్రెసెంట్ థియేటర్లో అవైలబుల్గా ఉంది. ఇది తెలుగు ఆడియోతో లేదు, ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంది. దీనికి IMDb 7/10 ఇచ్చింది. ఈ మూవీ చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ చూసుంటే ఈ పార్ట్ గురించి కొంచెం ఐడియా వస్తుంది. ఈ మూవీ మాత్రం ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫస్ట్ పార్ట్ కంటే ఈ మూవీ ఇంకా బాగుంది. మూవీ స్టోరీ వచ్చేసి ఫస్ట్ పార్ట్ లో హీరోని గేమ్ సర్వైవ్ అయిన తర్వాత ఒక 4 రైవల్ ఫ్యామిలీస్ అనేటివి ఇంకో గేమ్ లో హీరోని తన సిస్టర్ ని పార్టిసిపేట్ చేసేటట్టు చేస్తారు. దాని తర్వాత ఏమైందనే స్టోరీ. అసలు వాళ్ళు సర్వైవ్ అవుతారా, చివరి వరకు ఉంటారా, ఆ గేమ్ ని గెలుస్తారా అనేది మూవీ స్టోరీ. మూవీ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టదు. ఇది ఒక హైలీ హారర్ సర్వైవల్ మూవీ. మూవీ మాత్రం చాలా బాగుంది. దీనికి 100కి 70% ఇవ్వచ్చు. పికీ బ్లైండర్ ఇమోర్టల్ మనం ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్ అవుతుంది. దీనికి IMDb 6.6/10 ఇచ్చింది. ఈ మూవీ ఒక కంప్లీట్ యాక్షన్ మూవీ. మీకు యాక్షన్ మూవీస్ ఇష్టం ఉంటే ఈ మూవీ ఖచ్చితంగా చూడండి. మూవీ స్టోరీ వచ్చేసి హీరో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ వరల్డ్ వార్ 2 టైంలో కంట్రీని తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అనేది మూవీ స్టోరీ. మూవీ మాత్రం ఎక్కడ బోర్ కొట్టదు. యాక్షన్ సీన్స్ అనేవి ఈ మూవీలో హైలైట్. మూవీ మాత్రం చాలా బాగుంది. ఈ మూవీకి 100కి 65 ఇవ్వచ్చు.